అరకు ఘాట్ రోడ్డు అంచున దుమ్ము మురికిపట్టి రంగు వెలిసిపోయిన పాత నీలిరంగు టార్పాలిన్ ముక్కను పరిచి మనూ కూర్చుని గంటలు గడిచాయి. అది కేవలం కూర్చోవడం కాదు, మండుతున్న ఓపికతో కూడిన ఒక కాపలా. మధ్యాహ్న సూర్యుడు దయలేకుండా నడినత్తిమీద కాలుస్తున్నాడు. వాతావరణం ఒక చుక్క గాలికూడా లేకుండా స్తంభించిపోయింది. ఒక పెద్ద భూతద్దం కింద చిక్కుకున్నట్లు అంతా ఆవిలైపోతోంది. అతను కూర్చున్న టార్పాలిన్ ముక్క ఎండకు కాలిపోయి దానికి అంటుకుపోయి కూర్చున్నప్పుడు చురుకుమంటున్నట్లు అనిపించింది. దూరంగా కొండ దిగివస్తున్న పొడిగాలి యొక్క సన్నని ఈలా, అది తనతోపాటు సుడితిప్పుకొచ్చిన దుమ్ము, ఎండుటాకులు రోడ్డు పక్కన ఒక పిచ్చి నాట్యం చేశాయి. ఆ సుడిగాలి అతని పక్కనుంచి వెళ్ళినప్పుడు దుమ్ము యొక్క సన్నని పొర అతని జుట్టుపైన కనురెప్పలపైన పేరుకుపోయింది. అతని ముందు రోడ్డు పక్కన ఉన్న మురికి మధ్యలో కూడా నమ్మశక్యంగాని శుభ్రతతో ఆ సీసాలు వరుసగా ఉన్నాయి. నిన్న రాత్రి అమ్మతో పాటు అతనే వాటిని ఒక్కొక్కటిగా కడిగి కొబ్బరిపీచుతో రుద్ది పొడిగుడ్డతో తుడిచాడు. ఎండలో అవి మెరుస్తున్నాయి. వాటిలోపల అమ్మచేతి రుచి నిండి ఉంది. పసుపు రంగులో నోరూరించే అల్లం వెల్లుల్లి ముక్కలు కలిపిన మామిడి ఆవకాయ, పచ్చదనం కలగలిసిన నిమ్మకాయ, పచ్చిమిరపకాయల సన్నని చీలికలతో పాటు నల్లగా మెరిసే ఉసిరికాయలను నువ్వుల నూనెలో మగ్గవేసింది. అవి ఊరగాయలుగా ఓపికగా ఎదురుచూస్తున్నాయి. దుమ్మువాసనతో కలిసిన వాటి ఘాటైన పుల్లని వాసన అతని ఖాళీ కడుపును గిలిగింతలు పెట్టింది. ప్రతి సీసాపైన ఈగలు లేదా దుమ్ము పడకుండా ఉండడానికి అమ్మ పాతచీర నుండి చించిన రంగు వెలిసిన గుడ్డముక్కలతో అందంగా మూత కట్టబడి ఉంది. అతని 12ఏళ్ల ముఖంలో వయసుకు మించిన పరిణితి కనిపిస్తోంది. ఆకలి, నీరసం లోపల ఉన్నప్పటికీ ఆ ముఖం దాన్ని బయటకు చూపించలేదు. నల్లబండపై చెక్కిన శిల్పంలా ఒక నిశ్చయత అక్కడ ఉంది. అప్పుడప్పుడు అతను అరచేతితో నుదిటిపై చెమటను తుడుచుకుంటున్నాడు. ఆ చెమట చుక్కలు కళ్లలోకి జారి మంట పుట్టించాయి. దూరంగా మలుపు తిరిగి ఒక గర్జన వినిపించినప్పుడు అతని గుండె ఒక క్షణం వేగంగా కొట్టుకుంటుంది. ఆశగా తలపైకెత్తి చూస్తాడు. ఎయిర్ కండిషన్ చల్లదనంలో దూసుకువస్తున్న, ఎండకు మెరిసిపోతున్న ఖరీదైన కార్లు, వాటిలోపల నల్ల కళ్లద్దాలు పెట్టుకున్న నీడరూపాలు, బరువులాగలేక రొప్పుతున్న పెద్ద లారీలు, నవ్వుతో కేకలు వేస్తూ వెళ్ళిపోయే టూరిస్ట్ బస్సులు. అవన్నీ అతన్ని ఒక క్షణం కూడా పట్టించుకోకుండా దుమ్ము మేఘాన్ని మాత్రమే బహుమతిగా ఇచ్చి దూసుకుపోయాయి. దుమ్ము పీల్చి అతనికి పొడి దగ్గు వచ్చింది. ఛాతీ పగిలిపోయేలా దగ్గాడు. ప్రతి వాహనం కంటి నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు అప్పటివరకు గుండెలో గూడు కట్టుకున్న సన్నని ఆశ హఠాత్తుగా చనిపోయి ఆ స్థానంలోకి ఒక బరువైన రాయి వచ్చి పడినట్లు అతనికి అనిపించింది. సూర్యుడు పడమరకు వాలసాగాడు. కొండనీడ నెమ్మదిగా రోడ్డుమీదకు పాకింది. అది చూసినప్పుడు అతని గుండె జారిపోయింది. ఈరోజు కూడా మందులు అందవు. అతను మెల్లగా తనకు మాత్రమే వినిపించేలా గొణుక్కున్నాడు. ఆ సన్నని గొంతు పొడిగాలిలో కలిసిపోయింది. అమ్మ నొప్పి తగ్గించే మందుల చీటీ అతని చిరిగిన నిక్కరు జేబులో చెమటకు తడిసి సిరా అద్ది ముడుచుకుపోయి ఉంది. దానిమీది అక్షరాలు అతని ఆశలాగే చెదిరిపోవడం మొదలయ్యాయి. అతను దూరంగా కొండదిగి వస్తున్న తదుపరి వాహనం గర్జన కోసం చెవులు రిక్కించి కూచున్నాడు. అరకు ఘాట్ రోడ్డుపై మండుతున్న ఎండలో కళ్ళు మూసినప్పుడల్లా మనోమనసులోకి ఆ చల్లటి నీడ గుర్తొస్తుంది. అది ఓదార్పు కాదు, గుండెను కాల్చేసే ఒక జ్ఞాపకం. అతని షెడ్, దాన్ని ఇల్లు అని పిలవడానికి ఎవరికీ ధైర్యం చాలదు. 2 సంవత్సరాల క్రితం వరదల సమయంలో రాత్రివేళ్ల కొండచర్యలు విరిగిపడిన ఆ భయంకరమైన సంఘటన, అది వారి చిన్న పెంకుటిలును మాత్రమే కాదు, ఇంటికి నీడా అయిన నాన్నను, నాన్నకు తోడుగా ఉన్న మామయ్యను కూడా తీసుకుపోయింది. ప్రాణాలు, కలలు ఆ మట్టికింది సమాధి అయిపోయిన దానికి మిగిలిన సాక్ష్యం ఆ షెడ్. కొండచెరియలు మిగిల్చి వెళ్లిన నల్లటి మచ్చలా మిగిలిన ఆ కొండవాలులో ఊరివాళ్ల దయతో దొరికిన రంగు వెలిసిన ప్లాస్టిక్ షీట్లు, తుప్పుపట్టిన పాతరేకులు, విరిచి తెచ్చిన కర్రలతో కట్టిన ఒక ఆవాసం. గాలి గట్టిగా వీచినప్పుడు అది వెదురుతో చేసిన ఏరువాకలా ఊగిపోయేది. వర్షం కురిసినప్పుడు రేకుల షీట్లపై శబ్దం చేస్తూ ప్లాస్టిక్ షీట్ల సందుల నుండి నీరు లోపలికి కారేది. దాని లోపలి మసక వెలుతురుకు ఎప్పుడూ ఒక నీరసమైన ఛాయ ఉండేది. కిరోసిన్ దీపం, పొయ్యి నుండి వచ్చే పొగ, మందులు, చెమట అన్నీ కలిసిన ఒక రకమైన వాసన అక్కడ నిలిచి ఉంటుంది. ఆ ఒకే గదిలో అతని ప్రపంచం మొత్తం ఇమిడి ఉంది. అమ్మా, లత. ఆ రాత్రి
ఇంటి దూలం విరిగి ఆమె వెన్నెముక మీద పడింది. ఆ దెబ్బ ఆమె జీవితాన్నే కుంగదీసింది. నడుము కింది భాగం చలనం కోల్పోయింది. లేవడం కాదు కదా, కనీసం పక్కకు తిరగడానిక్కూడా పక్కవారి సహాయం కావాలి. చల్లటి నేలమీద పరిచిన చేపపై పడుకున్నప్పుడు ఆ చలి శరీరం ద్వారా పాకి ఎముకలను గడ్డకట్టిస్తున్నట్లు ఆమెకు తెలిసేది. నొప్పితో విలవిలలాడుతున్నా లత కళ్ళు నిండింది తన నిస్సహాయత గురించి తలచుకొని కాదు. ఈ మండుటెండలో తనకోసం మందుల డబ్బులు సంపాదించడానికి రోడ్డుపక్కల ఊరగాయ సీసాలతో ఎదురుచూస్తున్న కొడుకును తలచుకుని. వాడి చదువు ఆగిపోయినందుకు. తోటి స్నేహితులు స్కూల్ బస్సులో నవ్వుతూ వెళుతుంటే తన కొడుకు దుమ్ములో ఊరగాయలు అమ్ముకోవడానికి కూర్చున్నందుకు. నిన్న రాత్రి కూడా అమ్మ దగ్గి అలసిపోయింది. అప్పుడప్పుడు నొప్పితో మూలుగుతుండటం మనుకు ఆ చీకటిలో కూడా తెలిసింది. అతని గుండె తరుక్కుపోయింది. అతను వెంటనే లేచి మట్టికుండలోని చల్లటి నీళ్లలో గుడ్డ ముంచి అమ్మ నుదిటిపై వేశాడు. ఆ చల్లటి స్పర్శ తగలగానే లత ఉపశమనంగా కళ్ళు మూసుకుంది. అమ్మా, భయపడకు, ఏమీ భయపడకు. అతను అమ్మ సన్నగా నరాలు తేలిన చేతులను గట్టిగా పట్టుకుని చెప్పాడు. రేపు నేను త్వరగా వెళతాను. బస్సు రాకముందే ఒక 5-6 సీసాలు, కేవలం 5-6 సీసాలమ్మిటే చాలమ్మా. మందుల డబ్బులు నేను ఎలాగైనా సంపాదిస్తాను. అతని గొంతులో ఆత్మవిశ్వాసం నింపడానికి అతను చాలా కష్టపడ్డాడు. కాని ఆ గొంతులోని సన్నని వణుకు లత గుర్తించింది. లత ఏమీ అనలేదు. చిక్కిపోయినా చలనంలేని చేతిని చాచి వాడి జుట్టులో మెల్లగా వేళ్లు కదిపింది. ఆ ప్రేమకంటే పెద్ద ఓదార్పు మనుకు మరొకటి లేదు. ఆ ప్రేమే వాడికి బలం. నాయనా, ఆమె గొంతు దగ్గువల్ల మోగపోయింది. ఎండలో ఎక్కువసేపు నిలబడకు. ఎవరూ రాకపోతే ఇటు వచ్చేసేయి. మన గంజికోసం డబ్బులు నిన్న వచ్చాయి, అవి చాలు. లేదమ్మా, అతను ఆ సంభాషణలో ఆపాడు. అమ్మ కళ్లల్లోకి చూసే ధైర్యం అతనికి లేదు. అమ్మా, పడుకోడానికి ప్రయత్నించు. నేను మందులు తీసుకువస్తాను. నీ నొప్పి తగ్గిపోతుంది. అతనికి మాటలు పూర్తి కాలేదు. అతను అమ్మకు చిరిగిన దుప్పటి కప్పి పడుకోబెట్టాడు. కాని అతనికి నిద్ర రాలేదు. బయట రేకుషీట్లపై వర్షపు చుక్కలు పడుతున్న శబ్దం వింటూ ఆ చలిలో ముడుచుకొని పడుకున్నప్పుడు భవిష్యత్తు గురించి తలచుకొని భయపడ్డాడు. రేపు ఒక్క సీసా కూడా అమ్మలేకపోతే అన్న భయం ఒక చీకటి భూతంలా అతన్ని చూసి వెక్కిరించింది. సమయం నత్తలాగా పాకలేదు. అది అతన్ని చూసి పళ్ళు ఇకిలిస్తూ నిశ్చలమై నిలిచిపోయింది. చివరకు మండుటెండ పగటి ఆధిపత్యాన్ని ముగిస్తూ సూర్యుడు కొండ దిగాడు. ఆకాశంలో కుంకుమ రక్తం కలిపిన రంగు అలుముకుంది. పగలంతా కాలిపలిన కొండ చల్లటి నిట్టూర్పులు విడవడం మొదలుపెట్టింది. కొండపైనుండి పొగమంచు ఒక తెల్లటి దుప్పటిలాగా నెమ్మదిగా కిందకు వ్యాపించింది. అది మొదట దూరంగా ఉన్న చెట్లను మింగేసింది. తరువాత రోడ్డు మలుపులను కప్పేసింది. చివరకు అతన్ని వచ్చి చుట్టేసింది. పగటి భరించరాని వేడికి బదులుగా కొండవాలుకు సహజంగా చలి పాకడం మొదలైంది. దుమ్ములో కూర్చున్న అతని కాళ్లు మొదట మొద్దుబారాయి. ఆ చలి అతని చిరిగిన నిక్కరు ద్వారా తొడలలోకి, తరువాత సన్నని శరీరంలోకి వ్యాపించింది. ముందు ఉన్న ఊరగాయ సీసాలలో పెద్ద మార్పేమీ లేదు. మధ్యాహ్నం ఎప్పుడో ఒక స్కూటర్ ఆపి ఒక అన్నయ్య 2 మామిడి ఊరగాయ సీసాలు కొన్నాడు. తమ్ముడు, స్కూలుకు పోవడం లేదా అన్న ప్రశ్నకు అమ్మకు ఒంట్లో బాగలేదు అని మాత్రం సమాధానం చెప్పాడు. మరిన్ని ప్రశ్నలకు తావివ్వకుండా డబ్బులు తీసుకుని చిల్లర తొందరగా లెక్కించి ఇచ్చాడు. అన్నయ్య ఇచ్చిన 100 రూపాయల కొత్త నోటును అతను గట్టిగా పట్టుకున్నాడు. అది చెమటకు తడిసేవరకు దాన్ని చేతిలోనే ఉంచుకున్నాడు. అదే ఆ రోజుటి మొత్తం ఊరట. ఇప్పుడు మసక వెలుతురులో చేతిలో ఉన్న ఆ పాత నాణాలు, ఆ నోటును అతను మళ్ళీ మళ్ళీ లెక్కించుకున్నాడు. 120 రూపాయలు. అతని వేళ్లు ఆ నోటును తడిమాడు. మందులకు 300 రూపాయలు కావాలి. టౌన్లోని మెడికల్ షాప్ అన్నయ్య పోయినసారే చెప్పాడు. ఇక తగ్గించలేం తమ్ముడు, కంపెనీ ధర పెంచింది. సగం డబ్బులు కూడా కాలేదు. అతని గుండె దడదడలాడింది. ఆ మొత్తం గుర్తొచ్చినప్పుడు అమ్మ మూలుగులే అతని చెవిలో వినిపించాయి. ఈ డబ్బులు సరిపోకుండా షెడ్డుకు తిరిగి వెళ్ళాలి. అమ్మ కళ్లలోకి ఎలా చూడాలి? దేవుడా, ఇంకా ఎవరైనా? అతని ప్రార్థన ఒక సన్నని వేదనలా బయటకు వచ్చింది. అతను దూరంగా కొండెక్కి వస్తున్న వాహనాల వెలుతురువైపు చూస్తూ కూచున్నాడు.
పొగమంచును చీల్చుకుంటూ 2 పసుపు కళ్లలా అవి దూసుకువస్తాయి. ప్రతీ ప్రకాశం దగ్గరవుతున్న కొద్దీ అతని గుండె ఒక క్షణం వేగంగా కొట్టుకుంటుంది. కాని అవన్నీ అతన్ని పట్టించుకోకుండా పైకి దూసుకుపోయాయి. వాటి ఎర్రటి వెనుక లైట్లు తర్వాతి మలుపులో మాయమైనప్పుడు చీకటి మరింత దట్టంగా మారినట్లు అతనికనిపించింది. చీకటి పడింది. ఆశ యొక్క చివరి కిరణం కూడా ఆరిపోవడం మొదలైంది. చలికి అతని పళ్ళు కొట్టుకోవడం మొదలయ్యాయి. అతను టార్పాలిన్ అంచును లాగి శరీరంపై సగం కప్పుకున్నాడు. ఆ పాత ప్లాస్టిక్ షీటు మురికి వాసన అతని శ్వాసలోకి ఎక్కింది. సీసాలను తిరిగి పెట్టెలో సర్దడానికి అతను సంశయించాడు. ఒకే ఒక్క బండి, దయచేసి ఒక్క బండి ఆగుతే చాలు. అతను ఆ చలిలో గడ్డకట్టుకుపోయి తర్వాతి నిమిషం గురించి భయపడుతూ కూర్చున్నప్పుడే అది జరిగింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ టైర్లు కంకరమీద రాసుకున్న కఠినమైన శబ్దం. అతను ఉలిక్కిపడి తిరిగాడు. పొగమంచును చీల్చుకుంటూ 2 తీక్ష్ణమైన వెలుగులు అతనివైపు దూసుకువచ్చాయి. దుమ్ములేపుటూ ఒక నల్లగా మెరుస్తున్న ఒక ఖరీదైన కారు అతని టార్పాలిన్ షీట్ను తగిలీ తగలనట్లుగా వచ్చి ఆగింది. దాని తీక్ష్ణమైన హెడ్లైట్లు వేటాడే జంతువు కళ్లలా అతని కళ్లను కుక్కేశాయి. ఒక క్షణం ఏమీ కనపడక చేటితో ముఖం కప్పుకున్నాడు. కారు వాగగానే దానినుండి వీచిన కృత్రిమమైన చల్లటి గాలి అతని ముఖానికి తగిలింది. అది కొండమంచు యొక్క తడి చల్లదనం కాదు, ఒక యంత్రం యొక్క రసాయన గంధమున్న పొడి చల్లదనం. ఆ కారుతో పాటు అతని చెమటా దుమ్ము వాసన ఉన్న శరీరంలోకి అప్పటివరకు పరిచయం లేని ఒక వాసన కొట్టింది. ఖరీదైన పర్ఫ్యూమ్, కొత్త లెదర్ వాసన. ఆ వాసన అతనికి ఊపిరాడకుండా చేస్తున్నట్లు అనిపించింది. మను భయం, ఆశ్చర్యం కలగలిపి తన సీసాలు పడిపోకుండా జాగ్రత్తపడుతూ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. కారు డోర్ గట్టిగా తెరిచి ఖరీదైన నల్లటి సూట్ ధరించిన ఒక వ్యక్తి బయటకు దిగాడు. నగరంలోని ఒక ఎయిర్ కండిషన్ గదికి మాత్రమే సరిపోయే వేషధారణాది. అతను కారు దిగగానే తన మెరిసే షూ వైపు చూశాడు. ఆ కొండదారిలోని దుమ్ములో కాలుమోపినప్పుడు అతని ముఖం చెట్లింది. షూకు అంటిన దుమ్మువైపు అతను అసహ్యంగా చూడడం మను గమనించాడు. అతని ముఖంలో తొందర, దారితప్పిన అసహనం స్పష్టంగా కనిపించాయి. హే, అతను మనువైపు సరిగ్గా చూడకుండా చేతిలో మెరుస్తున్న వాచీలోకి చూసుకుంటూ అడిగాడు. ఈ క్లౌడ్స్ అండ్ రెసార్ట్ ఎక్కడా? గూగుల్ మ్యాప్ ఇక్కడ కట్టయింది. నో కవరేజ్. వాట్ ఎ ప్లేస్. అతను తన చేతిలోని ఖరీదైన సన్నని ఫోన్ని మను ముఖం ముందు పెట్టాడు. అతను చూపిన ఖరీదైన ఫోన్లోని నిర్జీవమైన స్క్రీనువైపుగాని దానిలోని మ్యాప్ వైపుగాని మను చూడలేదు. అతని కళ్ళు ఆ మనిషి ముఖం వైపే ఉన్నాయి. అతని ముఖంలోని కోపం, అతని బట్టల మెరుపు, ఆ కారు పరిమాణం అన్నిటికీ అతని చూపులు అతుక్కుపోయాయి. ఒక క్షణం తన ముందు అమ్మకానికి పెట్టిన ఊరగాయ సీసాలను, జేబులో ముడుచుకుపోయిన మందుల చీటిని, షెడ్డులో నొప్పితో ఎదుర్చూస్తున్న అమ్మను అతను మర్చిపోయినట్లు అనిపించింది. బదులుగా ఈ అపరిచితుడికి తనకు మధ్య ఉన్న కనిపించిన ఒక పెద్ద అగాధం మాత్రమే అతను చూశాడు. ఆ అసహనం నిండిన ప్రశ్నకు మను ఒక్క క్షణం కూడా తడబడలేదు. అతని ముందు ఇప్పుడు ఒకే ఒక్క లక్ష్యం ఉంది. సర్, సర్, తంగగా వెళ్లి మలుపు దగ్గర ఎడంవైపు తిరగాలి. అదొక చిన్న మట్టిదారి, కాని మీ కారు వెళ్తుంది. అక్కడి నుండి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే రిసార్ట్ పెద్ద ఇనుపగేటు కనిపిస్తుంది. క్లౌడ్స్ ఎండ్ అని పెద్ద బోర్డుంటుంది. ఆ సమాధానంలో స్పష్టతకు, బహుశా రవి అనే ఆ ధనవంతుడు ఒక క్షణం నిశ్శబ్దమయ్యాడు. అతను బహుశా తెలియదు అన్న సమాధానం లేదా డబ్బుల కోసం ఒక యాచనను ఊహించి ఉండొచ్చు. థ్యాంక్స్ అన్నాడు. జేబులోంచి మందపాటి లెదర్ పర్స్ తీశాడు. అందులోంచి 100 రూపాయల నోటు తీసి అతనికివ్వబోయినప్పుడే అతని కన్ను నేలమీద మను సగం పెట్టెలో సద్దబోతున్న ఊరగాయ సీసాలమీద పడింది. పొగమంచు సన్నని వెలుతూర్లో కారు హెడ్లైట్ల కాంతివలయంలో ఆ శుభ్రమైన సీసాలు మెలుస్తున్నాయి. వాటిపైన గుడ్డతో కట్టిన మూత చాలా శ్రద్ధగా కట్టి ఉండడం అతను గమనించాడు. ఈ దుమ్ముపట్టిన రోడ్డు పక్కన, ఈ చీకటిలో ఈ సీసాలు ఒక అసంబద్ధంగా అతనికనిపించాయి. నువ్విక్కడేం చేస్తున్నావు ఈ చలిలో? ఇవి దేనికి, నాయనా? ఆ ప్రశ్నలో ఊహించని ఒక ఆర్ద్రత ఉంది. నాయనా అన్న పిలుపు, ఆ గొంతులోని సన్నని ప్రేమ.
అప్పటివరకు అతన్ని పట్టించుకోని ప్రపంచం కంటే భిన్నంగా ఉంది. అతని తొందర, అసహనం ఒక క్షణం పూర్తిగా కరిగిపోయినట్లు అనిపించింది. అప్పటిదాకా ఆపుకున్నదంతా ఆ ఒక్క ప్రశ్నతో బద్దలైంది. రోజంతా రాయిలా బిగించి ఉంచిన దుఃఖం, ఆకలి, భయం, నిరాశ అన్నీ అతని కళ్లలోకి ఉప్పినలా వచ్చాయి. మను కళ్ళు నిండాయి. చూపు మసకబడింది. అతను జేబులో చెమటకు తడిసి ముద్దైన ఆ మందుల చీటిని గట్టిగా పట్టుకున్నాడు. అదే అతని సత్యం. అమ్మకు మందులు కొనడానికి, అమ్మకు నడవడానికి రాదు. మంచంలోనే, కొండచెరియలు విరిగిపడడంలో అతని మాటలు ముక్కలయ్యాయి. ఇంకేమీ మాట్లాడలేక తలదించుకున్నాడు. కన్నీళ్లు దుమ్మునేలపై రాలిపడ్డాయి. ఆ మాటలు రవిగుండెల్లో గుచ్చుకున్నాయి. కొండచర్యలు విరిగిపడడం. అతను ఆ మాటను వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో చాలాసార్లు చదివాడు. టీవీ ఛానళ్ల బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్లో చూశాడు. చారిటీ డిన్నర్లలో దాని గురించి మాట్లాడాడు. కాని అవన్నీ దూరంగా తనకు సంబంధంలేని విషయాలు మాత్రమే. ఇప్పుడు ఆ మాటకు ఒక రూపం వచ్చింది. దుమ్ముపట్టిన చిరిగిన చొక్కా వేసుకుని ఆశనిండిన కళ్లతో తన ముందు నిలబడ్డ ఈ 12ఏళ్ల బాలుడు రూపం. అతనికి నగరంలో ఒక ముఖ్యమైన మీటింగుంది. ఆలస్యమైతే లక్షలు, బహుశా కోట్లు నష్టం. అతని ఫోన్ కోటు జేబులో సన్నగా వైబ్రేట్ అవుతోంది. సిగ్నల్ కోసం అది చివరి ప్రయత్నం చేస్తోంది. బహుశా అతని డ్రైవర్ లేదా బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. ఒక క్షణం రవి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసు వేగంగా లెక్కలు వేసింది. పోయే డబ్బులు, కూలిపోయే డీల్స్లు. కాని కళ్ళు తెరిచినప్పుడు అతను ఆ పిల్లాడి ముఖాన్ని చూశాడు. ఆ ముఖంలోని నిశ్చయత, దాని వెనుక కుప్పకూలిన దుఃఖం అతన్ని కుదించాయి. ఈ పిల్లాడు ఇక్కడ ఈ చలిలో ఎదురుచూసింది 300 రూపాయల కోసం. తాను ఒక రాత్రి హోటల్ గది అద్దె చెల్లించేదానిలో 10వ వంతు మాత్రమే. ఈ వైరుధ్యం ఒక షాక్లా అతన్ని తాకింది. ఏదో అంతర్ప్రేరణతో రవి తన మీటింగ్ విషయాన్ని ఒక క్షణం పూర్తిగా మర్చిపోయాడు. పోతున్న లక్షల గురించి ఆలోచించకుండా అతను ఆ పిల్లాడి ముఖం వైపే చూశాడు. తన జీవితంలో ఈ హడావిడి అంతా ఆ నిమిషం అర్ధరంగంగా తనకి తోచింది. మీ ఇంటో ఎక్కడా? అతని కన్నీళ్లు తుడవకుండానే ఆ ఆర్ద్రతైన ప్రశ్న మనును ఆశ్చర్యపరిచింది. అతను అనుమానంగా అతనివైపు చూశాడు. ఈ పెద్దమనిషి ఎందుకు తన ఇంటి గురించి అడుగుతున్నాడు? తనను అమ్మను ఏమైనా చేయడానికి వచ్చారా? నేను మీ అమ్మను చూడాలి. రా, నిన్ను ఇంట్లో దింపుతాను. ఆ తర్వాత నేను రిసార్ట్కి వెళ్తాను. రవి గొంతులో ఒక భరోసా ఉంది. మనుకు ఏం చెప్పాలో తోచలేదు. అతను సంశయిస్తూ నిలబడ్డాడు. తన కాళ్ళు నేలలో పాతుకుపోయినట్లు నిశ్చలమయ్యాయి. అపరిచితుల వెంట వెళ్లకూడదు. వారు ఇచ్చింది ఏదీ తీసుకోకూడదని అమ్మ ఎప్పుడూ చెప్తుంది. అతని ముఖంలో భయం రవి చదివాడు. అతను ఒక నవ్వడానికి ప్రయత్నించాడు. భయపడకు, నేను ఏమీ చెయ్యను. నా పేరు రవి. నేను ఏమైనా సహాయం చేయగలనేమో చూస్తాను. రవి గొంతులోని నిజాయితీ, అతని ముఖంలోని అలసట, అతని కళ్లల్లోని చిత్తశుద్ధిత మను గుర్తించాడు. ఈ ప్రపంచంలో ఎవరూ తనతో ఇంతలా మాట్లాడలేదు. అతను నెమ్మదిగా బరువైన ఊరగాయ సీసాలు ఉన్న పెట్టెను ఎత్తడానికి వంగాడు. అతనికంటే ముందే రవి ఆ పెట్టెను చేతిలోకి తీసుకున్నాడు. వద్దు, నేను పట్టుకుంటాను. ఖరీదైన షూస్ మట్టిలో కూరుకుపోతున్నా పట్టించుకోకుండా దారి చూపించు అని అడిగాడు. మను మరో క్షణం అతనివైపు చూశాడు. తర్వాత నడిచాడు. రోడ్డు నుండి కుళ్ళిన ఆకుల, తడిమట్టి వాసన వస్తున్న ఒక ఇరుకైన దారిలోకి అతను దిగాడు. కారు వెలుతురు అతనికి చేరలేదు. రవి తన మొబైల్ ఫోన్ ఫ్లాష్లైట్ ఆన్ చేశాడు. ఖరీదైన షూస్ జారుతున్న రాళ్లపైన బురదలో కూరుకుపోయాయి. రవి చేతిలో ఆ పెట్టె నమ్మకమైన బరువుగా ఉంది. ఈ బరువా ఈ పిల్లాడు రోజంతా మోసింది. అతను ఆశ్చర్యపడి అతని వెనక చీకటిలో నడిచాడు. షెడ్డు వాకిలి అని పిలవదగిన ప్లాస్టిక్ షీట్ను మను పక్కకు తొలగించినప్పుడు రవి ఒక క్షణం నిశ్చేష్టుడైపోయాడు. లోపలికి వెళ్లడానికి అతను వంగవలసి వచ్చింది. నగరంలో తన ఆలిషాన్ బంగ్లాలోని స్నానపు గది అంత కూడా లేని ఒక ప్రదేశం. తన ఖరీదైన షూస్ తడినేలపై లోతుగా దిగాయి. రేకుల షీట్ల మధ్య నుండి చల్లటి గాలి ఒక మూలుగుతో లోపలికి వీస్తోంది. అది ఒకేసారి కిరోసిన్ దీపం, మందులు, దారిద్ర్యం యొక్క ఘాటైన వాసనను మోసుకువచ్చింది. లోపల ఒక మూలన చిరిగిన చాపవేసి దానికంటే మురికిగా ఉన్న దుప్పటి కింద చిక్కి శల్యమైన ఒక స్త్రీరూపం. మను ఆ రూపం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. అమ్మా, వచ్చేశాను. ఆ స్త్రీ ఒక మూలుగుతో కష్టంగా తిరిగి చూసింది.
కిరోసిన్ దీపం యొక్క మంగియ నారింజరంగు వెలుతురు ఆమె ముఖంపై ఒకవైపు మాత్రమే పడింది. నొప్పి, నీరసం ఆ ముఖంపై లోతైన గీతలు గీశాయి. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మధ్యమధ్యలో దగ్గుతోంది. రవి, ఆ మహామనిషి, బిజినెస్ మీటింగులలో వేలమందిని నిశ్శబ్దం చేయగలవాడు, ఆ దృశ్యం ముందు ఒక్క మాటకూడా మాట్లాడలేక నిలబడిపోయాడు. ఆ దయనీయమైన పరిస్థితి అతని మనస్సును కాల్చేసింది. నాయనా, ఎందుకింత? లతగొంతు సన్నగా ఉంది. అప్పుడే ఆమె మనువెనుక నిలబడిన ఆ అపరిచిత రూపాన్ని చూసింది. ఒక అపరిచితుడు. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఇది సార్, దారి అడగడానికి. మనుకు మాటలు దొరకలేదు. లతా కష్టంగా లేవడానికి ప్రయత్నించింది. కాని నొప్పితో ఒక మూలుగుతో తిరిగి పడిపోయింది. ఆ వెలుకురు అప్పుడు ఆమె ముఖం మొత్తం మీద పడింది. రవి శ్వాస ఒక క్షణం ఆగిపోయింది. ఆ ముఖం ఖచ్చితంగా అది అలసిపోయింది, రోగంతో కుంగిపోయింది. కాని ఆ కళ్ళు, ఆ నుదురు, ఆ పెదవుల సన్నని రూపం, ఎక్కడో అతను ఈ ముఖాన్ని చూశాడు. ఇది కేవలం భ్రమ కాదు. సంవత్సరాల కిందటి జ్ఞాపకాలలో ఏ లోతైన మూలనుండో దుమ్ముపట్టిన ఒక చిత్రం స్పష్టమవుతున్నట్లు అతనికర్థం కాలేదు. ఎక్కడా? ఎలా? తన కాలేజీ రోజుల్లోని ఏ మసకబారిన ఫోటోలోనా? లేక ఎప్పుడో నాన్న చూపించిన ఏ చుట్టం పాటచిత్రంలోనా? కాదు, ఇది అంతకంటే లోతైనది. ఈ ముఖం అతని గతం నుండి మరిచిపోయిన ఒక అధ్యాయం. ఆ జ్ఞాపకం అతన్ని అశాంతికి గురిచేసింది. అతను తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేశాడు. లతా! అతని పెదాలు తెలియకుండానే ఆ పేరును గొణిగాయి. అది బిగ్గరగా కాదు, కాని ఆ నిశ్శబ్దంలో అది ప్రతిధ్వనించింది. ఆ పేరు విని ఆ స్త్రీరూపం ఉలిక్కిపడింది. అప్పటివరకు నొప్పితో మూసుకుపోయిన ఆ కళ్ళు భయంతో నమ్మశక్యం కాకుండా అతన్నే చూశాయి. అమ్మా! మను నెమ్మదిగా పిలిచాడు. ఈసార్ దారి అడగడానికి వచ్చారు. మనల్ని ఇంట్లో దింపడానికి వచ్చారు. లతా కష్టంగా దగ్గు మధ్యలో కళ్ళు తెరిచింది. కెరోసిన్ దీపం మంగియ వెలుతురులో ముందు నిలబడిన ఖరీదైన బట్టలు వేసుకున్న ఆ వ్యక్తిరూపం ఆమెకు స్పష్టంగా తెలియలేదు. అదొక నీడలా అనిపించింది. ఒక అపరిచితుడు తన షెడ్ లోపల. ఆమె గుండె భయంతో వణికింది. ఆమె మనుచేతిని బలహీనంగా గట్టిగా పట్టుకుంది. నాయనా! ఎవరూ? ఆమె గొంతులోని భయాన్ని గుర్తించిన రవి నెమ్మదిగా ముందుకు వచ్చాడు. దీపం వెలుతురులోకి. భయపడకండి. ఏం చెప్పాలో తెలియక అతను ఆగాడు. అతను ఆ గదిని మరోసారి చుట్టూ చూశాడు. కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేదు. ఒక క్షణం కూడా సంశయించకుండా తన లక్షల విలువైన సూట్ మోకాళ్లను వంచి అతను ఆ చల్లటి తడినేలమీద లతచాప పక్కన మోకరిల్లాడు. ఆ మట్టిలో కూర్చోవడానికి అతనికి ఎలాంటి సంకోచం కలగలేదు. అతని సూట్ అంచులు బురదతో తడిచాయి. ఈ చర్య మను లతను ఒకేసారి ఆశ్చర్యపరిచింది. రవి ఆ ముఖం వైపు, నొప్పి నీరసం గీసిన ఆ రూపం వైపు తేరిపారచూశాడు. ఆ జ్ఞాపకం అతని మెదడును తొలిచేస్తోంది. మీ పేరు? రవి కేవలం నిర్ధారణ కోసం అడిగాడు. లతా! ఆమె బలహీనమైన స్వరంతో భయంగా చెప్పింది. లతా! ఆ పేరు రవి మనస్సులో ఒక పిడుగులా పడింది. అతను ఆ ముఖం వైపు నమ్మశక్యంగా చూశాడు. అవే కళ్ళు. భయం నీరసం కప్పేసినా ఒకప్పుడు తాను చూసిన అవే తీక్షణమైన కళ్ళు. అదే ముఖకవళిక. అవును, ఈమెనే. సంవత్సరాలు రూపాన్ని మార్చాయి. పేదరికం, రోగం ముఖాన్ని కప్పేశాయి. అయినా లతా మీనన్? అతను తనలో తానే గొణిగాడు. ఆ పేరు విని లత ఉలిక్కిపడింది. మీనన్ అన్న ఆ తోక తెగిపోయి సంవత్సరాలయ్యింది. ఆ పేరు గుర్తుంచుకున్నవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. ఆమె నమ్మశక్యంగా అతన్ని చూసింది. ఈ గొంతు, ఈ ముఖం వయసు మార్చింది, సంపద రూపాన్ని మార్చింది. రవీ వర్మా! ఆమె పెదాలు వణికాయి. రవి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. కాలేజీ క్యాంటీన్లోని గొడవలు, అహంకారిగా దుబారాగా ఉండే తాను, పేదదైనా చదువులో చురుకుగా, దేనికైనా ధైర్యంగా సమాధానం చెప్పే లత, ఒకరోజు స్నేహితులతో పందెంకాసి లతను క్లాసులో అవమానించినదూ, ఆమె ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయినదూ, మరుసటిరోజు అపరాధభావంతో ఎవరితోనూ మాట్లాడకుండా క్యాంటీన్ మూలలో ఒంటరిగా కూర్చున్న తన ముందుకు ఆమె నడిచివచ్చినదూ, ఏమీ మాట్లాడకుండా తన స్టీల్ టిఫిన్ బాక్స్ తెరచి అందులోండి ఒక పాలు అన్నం మామిడి ఊరగాయ తన ప్లేట్లోకి వడ్డించి తిరిగి నడిచి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి. రవి, నీ ఈ ఊరగాయ? రవి మాటలు తడబడ్డాయి. అతను తన చేతిలోని పెట్టవైపు చూశాడు. అందులోని మామిడి ఊరగాయ సీసా. లత కళ్ళు ధారగా కారిపోయాయి. ఆ టిఫిన్ బాక్సులోని ఊరగాయ రుచి ఒక క్షణం ఆమె నాలుక మీదకు వచ్చింది. నువ్వు ఇక్కడ ఎలా? రవికు సమాధానం లేదు. తన జీవితంలోని అతిపెద్ద మీటింగును నష్టపోయి తాను వచ్చి చేరింది తన గతం యొక్క గాయం వద్ద అని అతను గ్రహించాడు. అతను లత సన్నని 2 చేతులనూ కలిపి పట్టుకున్నాడు. ఆ చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. రవి ఆ చల్లటి నేలమీద మోకరిల్లి ఉన్నప్పుడు అతని మనస్సు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ షెడ్డు,
కిరోసిన్ దీపం, బయటి పొగమంచు అన్నీ మాయమయ్యాయి. సంవత్సరాల కిందటి ఒక స్కూల్ వరండా, విశాఖపట్నం సెయింట్ జోసెఫ్ స్కూల్లోని 5వ తరగతి బి సెక్షన్. మధ్యాహ్న భోజన గంట మోగింది. క్లాస్లోని చెక్క బెంచీలు కదిలిన శబ్దం, స్టీల్ టిఫిన్ బాక్సులు తెరుచుకుంటున్న క్లిక్ శబ్దాలు, గొడవ. అరటి ఆకులో చుట్టిన అన్నం, ఊరగాయ, చట్నీల కలగలిసిన వాసన గదినిండా నిండింది. పాతకాలం స్కూల్ క్లాస్రూంలోని మధ్యాహ్న భోజన సమయం. కాని ఆ గొడవల్లో మధ్యలో ఒక అమ్మాయి మాత్రం క్లాసు చివరన కిటికీలోంచి బయటకు చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. చిరిగినా, శుభ్రంగా ఉన్న యూనిఫామ్, జుట్టు రెండువైపులా అందంగా జడ వేసుకున్నది. ఆమె ముఖంలో ఆకలి ఉంది. కాని అంతకంటే ఎక్కువగా ఆత్మాభిమానం ఉంది. ఆమె ఎవరితోనూ మాట్లాడని ఒక ఒంటరి అమ్మాయి. లత. 5వ తరగతి చదివే రవి తను మెరిసే స్టీల్ టిఫిన్ బాక్సుతో ఆమె దగ్గరికి వెళ్తాడు. తినవా? ఆమె ఉలిక్కిపడింది. వద్దు అని బలహీనంగా తల ఊపింది. ఆకలేస్తోందా? నేను చూశాను. ఉదయం కూడా ఏమీ తినలేదు. నీళ్లు మాత్రమే తాగుతున్నావు. అతని పరిశీలన ఖచ్చితమైనదే. ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళు నిండాయి. అది బయటకు కనిపించకుండా మళ్లీ కిటికీలోంచి బయటకు చూసింది. అతను ఒక క్షణం సంశయించాడు. తర్వాత తన టిఫిన్ బాక్స్ తెరిచి ఆమె వైపు పెట్టాడు. రా, ఇద్దరం కలిసి తిందాం. అమ్మ ఈరోజు నాకిష్టమైన బంగాళదుంప వేపుడు ఇచ్చింది. మంచి వాసన వస్తోంది. ఆమె సంశయించినా ఆ ప్రేమ ముందు ఓడిపోయింది. అతను ప్లేట్లోకి సగం అన్నం వడ్డించాడు. దానిమీద బంగాళదుంప వేపుడు కూడా వడ్డించాడు. అప్పుడు మొదలైన స్నేహం అది. చాలా రోజులు రవి ఇద్దరికి సరిపడా అన్నం తెచ్చేవాడు. ఇది మా అమ్మ నీకు ఇచ్చి పంపింది అని అబద్ధం చెప్పేవాడు. అప్పుడు ఆమె మనసు విప్పి తన పేరు చెప్పింది, లతా అని. జ్ఞాపకాల నుండి రవి ఉలిక్కిపడి లేచాడు. అతని కళ్ళు నిండాయి. అదే లతనా ఇది? నా బాల్యంలోని ఆ నిశ్శబ్ద స్నేహితురాలా? రవి గొంతు పూడుకుపోయింది. నువ్వు విశాఖపట్నం సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివావా? అతని గొంతు నణికింది. అది కేవలం ప్రశ్న కాదు, అదొక ప్రార్థన. లతా ఉలిక్కిపడింది. ఒక పిడుగు పడినట్లు ఆమె నిశ్చేష్టురాలయింది. ఈ కొండమీద, ఈ తగరపు షెద్లో, ఈ నరకతుల్యమైన ఏకాంతంలో తన పాత స్కూల్ పేరు, తన బాల్యం యొక్క జ్ఞాపకం ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆమె కష్టంగా, నొప్పిని మరిచి చేతులమీద బరువు మోపి లేవడానికి ప్రయత్నించింది. అవును, మీకు నేను, లతా, ఇది నేను, రవివర్మ. నీకు నేను నా టిఫిన్ బాక్సులోండి అన్నం పంచి ఇచ్చేవాడిని కదా? బంగాళదుంప వేపుడు. ఆ మాటలు వినగానే లత అప్పటివరకు బిగ్గబట్టిన నియంత్రణ మొత్తం కోల్పోయింది. సంవత్సరాల తర్వాత తన జీవితంలోని అత్యంత నిస్సహాయమైన ఈ నిమిషంలో, తన బాల్యంలోని ఆ ఏకైక నిజమైన స్నేహితుణ్ణి ఆమె గుర్తించింది. ఆమెకు ఏడవడానికి కూడా శక్తిలేదు. రవి. ఆమె గొంతు ఒక వెక్కిలిగా బయటకు వచ్చింది. ఆశ్చర్యం, దుఃఖం, నమ్మశక్యం కాని భావాలు అన్నీ ఆ ఒక్క పిలుపులో ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఎలా? వారి మధ్యలో ఏం చేయాలో తెలియక మను అయోమయంగా నిలబడ్డాడు. అమ్మ ఏడవడం అతను చూశాడు. నొప్పితో విలవిలలాడుతున్నప్పుడు కాని, ఇలా ఒక అపరిచితుడి ముందు పేరు పెట్టి పిలిచి ఏడవడం అతను మొదటిసారి చూశాడు. తన అమ్మకు తనకు తెలియని ఒక గతం ఉందని, ఆ గతం ఇప్పుడు ఒక ఖరీదైన కారులో వచ్చి తమ ముందు మోకరిల్లిందని ఆ 12ఏళ్ల బాలుడు గ్రహించాడు. అతను రవిని, అమ్మను మార్చి చూశాడు. ఆ నిమిషం ఆ తగరపు షెడ్డులోని చలి మాయమైనట్లు అనిపించింది. ఆ తగరపు షెడ్లోని మసుక వెలుతురులో చల్లటి నేలమీద కూర్చుని రవి లత కూలిపోయిన జీవిత కథను నిశ్శబ్దంగా విన్నాడు. అతని లక్షల విలువైన సూట్ బవదలో తడిసిపోతున్నా అతను పట్టించుకోలేదు. నాన్న మరణించిన తర్వాత దిక్కులేక, దూరపు బంధువుతో కలిసి ఈ కొండ ప్రాంతానికి రావడం, తోటకూలీగా పనిచేసే ఒక వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం. లత గొంతు తడబడింది. సంతోషంగానే ఉన్నాం, రవి. మాకు మను పుట్టినప్పుడు. ఆమె దగ్గు మధ్యలో ఆపింది. కాని ఆ రాత్రి, ఆ కొండచర్యలు విరిగిపడటం, నా కళ్లముందే అంతా పోయింది. మను వాళ్ళ నాన్న, మా పక్కింటివాళ్లు, అందరూ ఆ మట్టికిందే. నాకు మాత్రం. ఆమె మాట పూర్తి చేయలేకపోయింది. నాకు మాత్రం ఈ మంచం మిగిరింది. నా కొడుకు. వాడి చదువు మానేసి, నా మందుల కోసం ఈ ఊరగాయలు అమ్మే గతి పట్టింది. ఆమె వెక్కి ఏడ్చింది. రవి నిశ్శబ్దంగా విన్నాడు. ప్రతి మాట అతని గుండెలో రాయిలాపడింది. ఆ రోజు 5వ తరగతి బెంచీమీద కూర్చుని టీచర్ అడిగినప్పుడు తాను గట్టిగా అరిచి చెప్పింది అతనికి గుర్తొచ్చింది. పెద్దయినాక నాకు ధనవంతుడిని కావాలి, పేదలకు సహాయం చెయ్యాలి. జీవితపు హడావిడిలో, డబ్బు సంపాదించే పరుగులో తాను అందులోని మొదటి పాఠం మాత్రమే గుర్తుంచుకున్నాను. ధనవంతుడిని కావాలి, రెండవ పాఠం పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఎప్పుడో సౌకర్యవంతంగా మరిచిపోయానని అతను గ్రహించాడు. ఖరీదైన కార్లు, పెద్ద మీటింగులు, బ్యాంకు బ్యాలెన్సులతో తన ప్రపంచం కుంచుకుపోయిందని అతను గుర్తించాడు. విధి తనను దారి తప్పించి గూగుల్ మ్యాప్ కట్ చేసి ఈ నరకతుల్యమైన షెడ్డుకు చేర్చింది, ఆ పాత పాఠాన్ని మళ్లీ గుర్తుచేయడానికి అని అతనికి తోచింది. అతని కోటు జేబులో ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. నగరంలోని కోట్ల మీటింగ్ అతన్ని గుర్తుచేస్తోంది. రవి నెమ్మదిగా లేచాడు. మను, లత భయంగా అతని వైపు చూశారు. ఈ పెద్ద మనిషి తమను వదిలేసి వెళ్ళిపోతున్నాడా? రవి మను చేతలా ప్రేమగా నిమిరాడు. నువ్వు అమ్మ దగ్గర ఉండు,
నేను ఇప్పుడే వస్తాను. అతను బయటకు వచ్చి పొగమంచులో అటూ ఇటూ నడిచాడు. ఫోన్లో సిగ్నల్ కోసం వెతికాడు. చివరకు కొండవాలు అంచున ఒక సిగ్నల్ దొరికింది. అతను మొదట ఫోన్ చేసింది తన బిజినెస్ పార్ట్నర్కు కాదు, కొండ దిగగలిగిన అత్యున్నత సౌకర్యాలు ఉన్న అంబులెన్స్కు. లొకేషన్ షేర్ చేస్తాను. డబ్బు సమస్య కాదు. అరగంటలో నాకు వాళ్ళు ఇక్కడి నుండి కావాలి. తరువాత కాల్ తన బిజినెస్ పార్ట్నర్కు. షెన్, మీటింగ్ రద్దు చెయ్యి. అవును. డాక్టర్లు రవితో చెప్పారు. ఇంకొంచెం ఆలస్యమైతే వెన్నెముక గాయం తీవ్రమయ్యేది. ఏదేమైనా ఆపరేషన్ విజయవంతమైంది. ఇక చాలా రోజులు ఫిజియోథెరపీ కావాలి. నెమ్మదిగా, బహుశా నెమ్మదిగా మనం లతను నడిపించవచ్చు. ఆ గది బయట కొత్తబట్టలు వేసుకుని భయం తొలగిపోయిన ముఖంతో మనూ భుజంపై చెయ్యివేసి రవి నిలబడ్డాడు. మనూ ముఖంలో ఆ బండరాయిలాంటి నిశ్చయత లేదు. బదులుగా ఒక పిల్లాడి అమాయకపు నవ్వు ఉంది. రేపటినుండి మనూ కూడా స్కూలుకు వెళ్ళాలి, రవి చెప్పాడు. ఈ నగరంలోని మంచి స్కూలులో, మీ అమ్మా నేను చదువుకున్నట్లు, ఒక మంచి స్కూలులో. కొత్త బ్యాగు, పుస్తకాలు అన్నీ నేను కొన్నాను. మనూ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతను రవి చేతిని గట్టిగా పట్టుకుని కృతజ్ఞతతో ఏడ్చేశాడు. రోడ్డు పక్కన ఊరగాయలు అమ్మిన బాలుడు నుండి మనూ తిరిగి ఒక విద్యార్థిగా మారడానికి సిద్ధమయ్యాడు. రవి ఆసుపత్రి కిటికీలో నుండి దూరంగా చూశాడు. ఆకాశాన్ని తాకే భవనాల మధ్య సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ రోజు క్లాస్ రూంలో నేర్చుకున్న పాఠం కాదు, జీవితం మరచిపోయిన ఆ పాత పాఠాన్ని ఈరోజు తాను సరైన అర్థంలో నేర్చుకున్నాడు. పంచుకోవడం, ప్రేమ యొక్క పాఠం. ఆ పాత స్టీల్ ఇఫిన్ బాక్స్ రుచి, అందులోని బంగాళదుంప వేపుడు, లతా మామిడి ఊరగాయ రుచి అతనికి మళ్లీ గుర్తొచ్చాయి.